ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ డిస్కస్ చేస్తాను. చాలామంది ఈరోజు సొసైటీలో ఆల్కహాల్ చాలామంది ఇష్టపడతారు. ఇది ఒక స్ట్రెస్ బస్టర్ లాగా ఒక పార్టీలో ఆర్ ఒక వీకెండ్ డే అవుట్లో ఆల్కహాల్ అనేది చాలా ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ సొసైటీ కల్చర్. మన ఎగ్జిస్టింగ్ కల్చర్స్లో సంగీత అన్నా లేదంటే ఒక ఇంకేదన్నా రిసెప్షన్ అన్నా అన్నిట్లో స్పెషల్గా ఈ సౌత్ ఇండియాలో మన దగ్గర ఆల్కహాల్ అనేది చాలా రెగ్యులర్గా ఫంక్షన్స్లో చూస్తూ ఉంటాం కన్జంప్షన్ అనేది. దీనివల్ల హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, ఎక్కువ తాగుతా అనేది చాలా అందరికీ తెలిసిన విషయమే. ఆల్కహాల్తోని హెయిర్ లాస్కి ఏమైనా లింక్ ఉందా? నేను స్మోకింగ్ డెఫినెట్గా హెయిర్ లాస్ కంట్రిబ్యూట్ చేస్తున్నది అందరికి తెలుసు. ఆల్కహాల్ తాగితే కూడా హెయిర్కి ఏమన్నా ఇబ్బంది అవుతుందా, హెయిర్ లాస్ అవుతుంది నాకు ఆల్కహాల్ తీసుకుంటున్నాను, ఈ రెండింటికి లింక్ ఉందా? ఇది ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. సో చాలా మంది అనుకుంటారు ఆల్కహాల్ వల్ల నాకు హెయిర్కి ఎటువంటి ప్రాబ్లము, బికాజ్ నేను తాగితే వీక్లీ 2-3 సార్లు తాగుతాను, 2 times తాగుతాను, అదే 2 beers ఆర్ 3 drinks వాట్ ఎవర్. బట్ ఏం చేస్తుంది, ఎందుకు ఇది హెయిర్ గ్రోత్ని కానీ హెయిర్ లాస్ని ప్రమోట్ చేస్తున్నది ఈరోజు నేను మెడికల్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బికాస్ బీయింగ్ హెయిర్ లాస్ స్పెషలిస్ట్ వీ అండర్స్టాండ్ ద మెకానిజం, ఎందుకు ఎట్లా వర్క్ చేస్తున్నది. ఫస్ట్ థింగ్, ఆల్కహాల్ అనేది దానికి కొన్ని టిప్స్ కూడా, అంటే ఇట్లా మీరు తీసుకోవాలి అంటే ఎట్లా తీసుకోవచ్చు కూడా నేను ఐ అడ్వైజ్ యూ. ఆల్కహాల్ అనేది ఏం చేస్తుందంటే బాడీలో వెళ్ళినప్పుడు మాల్ న్యూట్రిషన్, అంటే మనకు కొన్ని కీలకమైన అంటే వైటమిన్స్ని అబ్జార్ప్షన్ చేయకుండా ఇంటరప్ట్ చేస్తుంది ఆల్కహాల్ ఎక్కువ తాగినప్పుడు. అందులో జింక్ చాలా ఇంపార్టెంట్. జింక్ అబ్జార్ప్షన్ అనేది మనం ఆల్కహాల్ ప్రివెంట్ చేస్తుంది. వైటమిన్ డి అబ్జార్ప్షన్ కూడా ఆల్కహాల్ ప్రివెంట్ చేస్తుంది. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ మన హెయిర్ గ్రోత్కి. సో దాంతోపాటు ఆల్కహాల్ స్పెషల్గా బీర్ తీసుకున్నప్పుడు ఇది కొన్ని రకాల హార్మోనల్ చేంజెస్ కూడా దారితీస్తుంది. అంటే దానివల్ల ఈస్ట్రోజన్ పెరుగుతుంది బాడీలో ఈస్ట్రోజన్ పెరిగినప్పుడు అన్నెసరీగా అది కూడా ఇట్ రిజల్ట్స్ ఇన్ టు సర్టన్ అమౌంట్ ఆఫ్ హెయిర్ లాస్. ఇది దాంతోపాటు కొన్నిసార్లు థైరాయిడ్ అబ్జార్ప్షన్ని కూడా ప్రివెంట్ చేస్తుంది. దానివల్ల హైపోథైరాయిడిజం, పీపుల్లో హైపోథైరాయిడిజం ఎక్స్పోజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఆల్కహాల్ అనేది యాజ్ సచ్ బాడీకి స్ట్రెస్, ఎందుకంటే అది లివర్ దాన్ని క్లెన్స్ చేయాలి, దాన్ని తీసేయాలి, అది ఒక టాక్సిన్ లాంటిది బాడీకి. ఐ హ్యావ్ నథింగ్ అగైన్స్ట్ ఆల్కహాల్, బట్ what body feels about alcohol is only I'm explaining. సో ఈ టాక్సిటీ వల్ల బాడీ ఒక రకమైన స్ట్రెస్కి గురవుతుంది. సో ఇట్లా బాడీ అట్లీస్ట్ టేక్ 48 hours to 72 hours టు క్లియర్ ద ఆల్కహాల్ విచ్ ఈస్ ఇన్ ద బాడీ. అది కూడా మనకు స్ట్రెస్ లాంటిదే. ఇంకొక థింగ్ చాలా మంది మర్చిపోయేది స్లీప్ డిస్టర్బెన్స్. ఖచ్చితంగా ఇది ఆల్కహాల్ ఎక్కువ తాగినప్పుడు స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటుంది. దాంతో బాడీ వచ్చే స్ట్రెస్, దాంతో మళ్ళీ రిజల్ట్స్ ఇంటూ హెయిర్ లాస్. సో ఈ అన్ని రీజన్స్లో అన్ని కూడా ఇండైరెక్ట్ రీజన్స్. ఆల్కహాల్ డైరెక్ట్గా హెయిర్కి ఎఫెక్ట్ చెప్పిన ఆల్కహాల్ బాడీ మీద చేసే ఈ పనుల వల్ల మనకు ఓవరాల్గా అది ఖచ్చితంగా హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది, హెల్త్తో పాటు హెయిర్ లాస్ కూడా అవుతుంది. సో ఎలా మరి ఆల్కహాల్ ఇష్టమో ఖచ్చితంగా దీన్ని ఈ ప్రాబ్లం లేకుండా ఏం చేసుకోవాలి? ఎప్పుడైతే మీరు అకేషనల్ డ్రింకర్స్కి జనరల్గా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. వీక్లీ 1 or 2 తాగే వాళ్ళకి, డే టు డే తాగే వాళ్ళలో ఒక టిప్ ఏంటంటే, మీరు ఫుడ్ తిన్న తర్వాత, అంటే మీరు ఫస్ట్ ఎర్లీగా ఫుడ్ తినేసి బై 5:30, 6 o'clock తినేసి మీరు 7:30, 8 మేబీ ఒక 2-3 hours తర్వాత కనుక మీరు ఇఫ్ యూ టేక్ లిటిల్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్, యూజువల్గా అప్పటికే న్యూట్రియంట్స్ అబ్జార్బ్ అయిపోతాయి కాబట్టి ఈ న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ని ఆల్కహాల్ ఎఫెక్ట్ చేయదు. సో ఎర్లీ ఫుడ్ తర్వాత ఆల్కహాల్ తీసుకుంటే కొంతవరకు ఈ ఆల్కహాల్ నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని తగ్గించుకోవచ్చు. లేదు అది కుదరదు, అలాంటప్పుడు పోర్షన్స్, అంటే ఖచ్చితంగా మీరు బెంజ్ డ్రింక్ చేయకుండా లిమిటెడ్ అమౌంట్స్, జనరల్గా మెన్లో అయితే 230 ml, ఉమెన్లో అయితే ఒక 30 ml. ఇది లిమిటేషన్, ఇది రిస్ట్రిక్షన్స్ ఫ్రమ్ ద గ్లోబల్ గైడ్ లైన్స్లో ఆల్కహాల్ రిస్ట్రిక్షన్. అది అంత లోపల కనుక తీసుకుంటే జనరల్గా ప్రాబ్లమ్స్ అనేది చాలా తక్కువ. ఇది కూడా కుదరదు, అలాంటప్పుడు ఖచ్చితంగా ఒక మల్టీవిటమిన్స్ మీరు డాక్టర్స్తోని కన్సల్ట్ చేసి మల్టీవిటమిన్స్ కూడా మీరు ఖచ్చితంగా తీసుకోవాలి ఆల్కహాల్ తీసుకున్నప్పుడు. ఎందుకంటే అబ్జార్ప్షన్ ఇష్యూస్ ఉంటాయి, ప్లస్ మనకు హార్మోన్ ఇర్రెగ్యులేషన్ ఉంటాయి కాబట్టి మల్టీవిటమిన్స్తో కూడా మీకు కొంతవరకు బెనిఫిట్ ఉంటుంది. మీరు కనుక ఈ ఆల్కహాల్ ఎంజాయ్ చేయాలంటే ఈరోజు మనం కొన్ని తెలుసుకునే టిప్స్ కనుక ఫాలో అయితే మీకు హెల్త్తో పాటు హెయిర్ కూడా గ్రో అవుతుంది. సో వీఆర్ నాట్ అగైన్స్ట్ ఆల్కహాల్, బట్ డెఫినెట్గా లిమిటేషన్స్ ఈజ్ ఇంపార్టెంట్. కల్చరల్గా అది మనం ఎక్కువ తీసుకుంటాం కాబట్టి దాంతో మీ హెల్త్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ తెచ్చుకోకుండా మీ హెల్త్ కనుక ప్రొటెక్ట్ చేసుకుంటే ఎటువంటి మీ ఫన్ అయినా మీకు యూజువల్గా రెస్ట్రిక్షన్స్ ఉండవు. బట్ ఏదైనా ఎనీథింగ్ వీ అడ్వైజ్ లిమిట్ టు ద ప్లేస్ వేర్ యువర్ హెల్త్ షుడ్ నాట్ గెట్ ఎఫెక్టెడ్. దట్స్ ఆల్ ద అడ్వైస్ ఫ్రమ్ us.